అందరికీ నమస్కారం. మనము ఈ 2-3 రోజుల నుంచి ఈ యూట్యూబ్ ఛానల్స్ కానివ్వండి, కొన్ని పేపర్లో రాసినట్లు వార్తలు వాట్సాప్ గ్రూపులలో, ఫేస్బుక్లలో ప్రచారం చేస్తూ ఉన్నారు. మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక మహిళతో ఉన్నారని, ఆమెకు నెలకు ₹1,00,000 ఇస్తున్నారని, భార్య పోయి హైదరాబాద్లో అధిష్టానానికి ఫిర్యాదు చేసిందని, ఇవన్నీ తప్పుడు వార్తలు రాస్తా ఉన్నారు. ఎమ్మెల్యేలు ఎవరైతే మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినారో వాళ్ళు ప్రజల్లో ప్రతినిత్యం ఉంటూ ప్రజలకు సేవ చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. కానీ కొన్ని ఛానల్స్ కొంతమంది పని కట్టుకొని, ఎందుకంటే వేరేది వాళ్ళకి ఏమీ తెలుస్తలేదు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చాలా బ్రహ్మాండంగా పబ్లిక్ లో పోయి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వీళ్లను సైడ్ చేయడానికి కొరకు ఏది కూడా వాళ్లకు తోయకుండా ఈ విధంగా ఒక మహిళ పేరు పైన బదనాం చేస్తే వాళ్లకు లబ్ధి పొందుతారు అని చెప్పేసి కొంతమంది నాయకులు, అంటే ఎమ్మెల్యే స్థాయి నాయకులు, ఇంతకుముందు ఎమ్మెల్యేలుగా ఉండి ఓడిపోయిన నాయకులు, ఈ విధంగా కొంతమంది ఛానల్స్ కు పైసలు ఇచ్చి మ్యానిపులేట్ చేసి ఈ విధంగా బ్లేమ్ చేయాలని చెప్పేసి ఒక దుర్మార్గమైన ఆలోచన చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏమి అవగాహన లేకుండా, ఏమి ఇన్ఫర్మేషన్ తీసుకోకుండా, ఏమి ఎవిడెన్స్ లేకుండా ఇలాంటి వేగ వార్తలు ఎమ్మెల్యేల పైన వేస్తూ ఉన్నారు. అలాంటి ఛానల్స్ పైన, అదేవిధంగా యూట్యూబ్ ఛానల్స్ పైన, అదేవిధంగా పత్రికల్లో వచ్చినట్లు క్రియేట్ చేసి వాట్సాప్లో వదులుతున్న వారిపైన ఖచ్చితంగా డిఫర్మేషన్ సూట్, అంటే డిఫర్మేషన్ లో క్రిమినల్ ఉంటుంది, అదేవిధంగా సివిల్ సూట్ కూడా ఉంటుంది డ్యామేజెస్ కింద. ఆ రెండు కూడా ఇనిషియేట్ చేయబడతాయి. కాబట్టి యూట్యూబ్ ఛానల్స్ ఎవరైతే నడుపుతా ఉన్నారో, ఇలాంటి ఫేక్ వార్తలు నడుపుతా ఉన్నారో, ఇలాంటి పేపర్లలో రాసి వాట్సాప్లలో క్రియేట్ చేసి వాట్సాప్లలో వేస్తా ఉన్నారో, వాళ్ళకు నేను ఒకటే హెచ్చరిస్తా ఉన్నా, ఎమ్మెల్యేలు ఎవ్వరు కూడా అలాంటి అక్రమాలకు, అలాంటి ఆడవాళ్ల దగ్గరికి పోయి అలాంటి పనులు ఏవి కూడా చేయడం లేదు. కానీ కొంతమంది ఈ విధంగా క్రియేట్ చేసి వాళ్ళని బ్లేమ్ చేయాలని చూస్తా ఉన్నారు. వాళ్ళకు ఒకటే నేను హెచ్చరిస్తా ఉన్నాను, ఇలాంటివి మళ్లీ ఒకసారి వేస్తే వాళ్లపైన క్రిమినల్ కేసులు, అదేవిధంగా డ్యామేజ్ సూట్స్ కూడా కోర్టులో వేయబడతాయని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎమ్మెల్యేలు ప్రతినిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజలకు పోయి వాళ్ళ కార్యక్రమాల్లో పాల్గొంటూ అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా చేయాలని చెప్పేసి మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు మొత్తం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చురుగ్గా పనిచేస్తా ఉన్నారు. వాళ్ళని ఈ విధంగా బ్లేమ్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, మున్ముందు ఇలాంటివి ఏవి కూడా జాగ్రత్తగా వ్యవహరించి ఇలాంటి కార్యక్రమాలు చేయొద్దని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను.